వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు 109 ఇయర్స్ సంత్ సదానంద గురూజీ గారు. వారితో స్పెషల్ చిట్ చాట్. గురూజీ నమస్తే అండి. జై గురుదేవ్. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు స్టూడియోకి వచ్చినందుకు. చాలా కాలం వెయిట్ చేసాం మీకోసం. ఏమి లేదు తల్లి, పైవాడు ఏ రోజు ఎప్పుడు ఎవరితో కలపాలో ఒక ఫిక్సేషన్ ఉంటుంది. ఆ ముహూర్తంకే మనం కలుసుకుంటాం. పెద్ద పెద్ద మొండి రోగాలు వస్తూ ఉంటాయి, అసలు తగ్గని జబ్బులు వస్తూ ఉంటాయి, మందులు లేని జబ్బులు వస్తుంటాయి. అది అది ఎందుకు వస్తుంది గురూజీ? ఎందుకు వస్తాయి ఇలాంటివి? మన భారతీయ ధర్మమే ఉండేది కర్మ సిద్ధాంతం. ఎప్పుడో చేసిన కర్మలు ఇప్పుడు రోగం మూలంగా మనల్ని పీడిస్తున్నాయి. లేదు, ఈ జన్మలో మనం తప్పుడు ఆహారాలు తినడము, తప్పుడు టయానికి నిద్రపోవాల్సిన టైంలో నిద్రపోక, తినకూడని ఆహారాలు తినడము, తెలిసి ఇవి నాకు ఒళ్ళుకు పట్టదు అని తెలిసి కూడా మొహమాటానికో గొప్పతనానికో అలవాటు లేని తిండ్లు, మన తిండి కాని తిండ్లు ఈ మధ్య వస్తున్నాయి కదా, ఏందో బర్గర్లు, కుక్కర్లు, బెగ్గర్లు అని. అది బర్గర్లు అది ఎప్పుడో వచ్చాయి. ఇప్పుడైతే అన్ని ఫ్రూట్స్ కూడా విదేశాల నుంచి తెచ్చుకుంటున్నాము, అన్ని రకాల ఫ్రూట్స్. ఇక్కడ లేవు, మన దేశంలో లేని ఫ్రూట్లా. కానీ ఒకవేళ అది కూడా ఒళ్ళుకు మంచిది అయితే దాన్ని తెచ్చుకోండి. ఉన్న డబ్బున్నోడు అవి తెచ్చుకుంటాడు, డబ్బు లేనోళ్ళు ఇప్పుడు అమృత్ పండ్లు, అదేమి నేరేడు పండ్లు ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి, తక్కువ ధర, ఎంత ఆరోగ్యానికి మంచిది. బీపీ షుగర్లు రెండూ రావు నేరేడు పండ్లతో. పండ్లన్నీ తినేసి ఆ గింజలన్నీ ఎండబెట్టి పొడి చేసుకోండి. అవును, దాన్ని ఆ పొడి ఒక స్పూను, త్రిపల పండు ఒక స్పూను వేసుకోండి. బీపీ షుగర్ రెండు కంట్రోల్లోకి వస్తాయి. ప్రకృతి సిద్ధంగా దేవుడు అరే వీడు గతి తప్పి రోగాలు తెచ్చుకుంటాడని ఆ రోగాలు ఉపశమింపజేసేదానికి ఔషధాలు కూడా ఆ మహానుభావుడే మనకు ముందే ఇచ్చి ఉన్నాడు. మనము తినకూడని తిని మనం తెచ్చుకుంటున్నాం. పాతకాలంలో రైతులు అంతా ఎప్పుడో పొద్దున్నే రాత్రి అన్నంలో ఇంత ఉల్లిపాయ పెరుగు వేసి పెట్టి పొద్దున్నే అది తినేవాడు. ఇప్పుడు కూడా చద్దన్నం చాలా ప్రోబయోటిక్స్ అని చెప్తున్నారు. దాంట్లో ఆ రాత్రి అంతా ఉండటంతో దాంట్లో ఒక రకమైన బ్యాక్టీరియా చేరి డైజెషన్ బ్రహ్మాండంగా అవుతుంది, ఎనర్జీని ఇస్తుంది. అది దానికి ఏమో ఇంగ్లీష్ పేర్లు, ప్రోబయోటిక్ ఫుడ్, ఆ ఫుడ్, ఈ ఫుడ్ అని. ఏది శంఖంలోంచి పోస్తే తప్ప నీళ్లు కావు. ఎంతకు ఆ ఫారెనోడు చెప్తే మనకు ఓకే, మనోడు చెప్పింది ఏది కాదు. ఇప్పుడు మీ వయసు 109 ఏళ్ళు గురూజీ. ఏప్రిల్ 2కు 109 కూడా పోయి 110 వచ్చింది. 110 వస్తాయి అంటే మీకు ఎలాంటి టెన్షన్స్ ఉండవు, డబ్బు మీద ఆపేక్ష ఉండదు కాబట్టి మీరు ఇంత లైఫ్ ని చాలా లాంగ్ లైఫ్ వచ్చింది అనుకోవచ్చా? మాకైతే అట్లా ఉండదు కదా. మరి మా ప్రాణాయామ, మా గురువు నేర్పిన ప్రాణాయామ వ్యవస్థ. ఒక మనిషి ఒక్క రోజుకు సైంటిస్టులు కూడా దాన్ని లెక్కలేసి ప్రయోగాలు చేసి యావరేజ్ తీశారు. బ్రీత్ 21,600, 21,600 హంస జపం. 2 1 3 + 6 మళ్ళా 9 సంఖ్య. అది సర్వం కలిత్వం బ్రహ్మ. అన్ని ఊపిరి తీసుకొని వదిలేస్తున్నాడు. మామూలుగా అంతా తీసుకుంటే 120 ఏళ్ళు ఉంటాడు. కానీ నన్ను అంటావా, ఆవేశం, కోపం, బాధ, ఈ టయాలలో ఊపిర్లు ఇంకా ఎక్కువ తీసుకుంటాడు. అప్పుడు వాని ఆయుష్ ప్రమాణం తగ్గుతారు. ఊపిరిని ఎంత తగ్గించుకొని కంట్రోల్ చేసుకుంటే వాని ఆయుష్ ప్రమాణం అంత పెరుగుతారు. మనిషి 21,600 అంటే గంటకు 900, నిమిషానికి 15. క్యాలిక్యులేషన్ లెక్కల ప్రకారం. తాబేలు నిమిషానికి ఒక్కసారి వాసన తీసుకుంటాం, 2000 ఏళ్ళు బతుకుతాయి. ఈ కుక్కలు పిచ్చుకలు ఎగురుతాయి గగ్గని, ఆయాసపడినట్టు నాలుగు ఇట్లా పెట్టి అంటుంటాయి. ఎంత ఎక్కువ ఊపిర్లు తీసుకుంటాయి. దాని వయసు ఏంది, 18 ఏళ్ళు. సైంటిస్టులు అన్ని గుర్రము, ఏనుగు వీటన్నిటినీ శ్వాసలను టెస్ట్ చేసి ఏవి ఎంత కాలం బతుకుతున్నాయో ప్రూఫ్తో సహా చెప్పారు. ఏనుగు 100 ఏళ్ళు, పాము 300 ఏళ్ళు. వాటి శ్వాసలు అంత తగ్గించుకుంటాయి. ఒక సాధకుడు కూడా తన శ్వాసలను తన నియంత్రణలో పెట్టుకొని నిమిషానికి కేవలం 1 ఊపిరో లేదా 2 నిమిషాలకు 1 ఊపిరో చేయగలిగిన స్థాయికి పోయినప్పుడు మహావతార్ బాబా లాంటి స్థాయి 5,000 ఏండ్లుగాను ఉన్నాడు ఆ మహానుభావుడు. ఎంతోమంది సాధకులు, సిద్ధులు ఇప్పటికీ. నాకు 110 అంటేనే మీరు ఇంత ఆశ్చర్యపోతున్నారు.
కాశీలో ఒక మహానుభావుడు ఇప్పటికీ ఉన్నాడు, శివానంద అని, యోగా క్లాసెస్ నడుపుతాడు. ఆయనకు 124 ఉన్నప్పుడు పద్మశ్రీ అవార్డు వచ్చింది ఒక 2-3 ఏళ్ల కింద. ఇప్పుడు బహుశా 130 ఉండొచ్చు. కాశీలో ఉన్న 64 ఘాట్లలో సరస్వతి ఘాట్ అనే చోట, నేను అడ్రస్తో సహా చెప్తాను. ఆయనది స్వామి శివానంద యోగాశ్రమ క్లాస్ అని ఉంది. ఈ పొద్దుకు ఆ మహానుభావుడు ఉన్నాడు మన కండెదురుగా. ఇప్పుడు తెలీదు అంటే ఇది ఎట్లా జరుగుతుంది ఏంటి అనేది. ఇప్పుడు భార్యాభర్తల బంధం చాలా గొప్పది ఇలా చెప్తూ ఉంటారు, కానీ రీసెంట్గా చాలా చూసాము. ఆడపిల్లలకు సహనం ఉండాలి, అలా ఉండాలి, ఏదైనా కష్టం వచ్చినా భరించే శక్తి ఉండాలి, ఇలా చెప్తూ ఉంటారు. కానీ ఈ మధ్య ఎక్కువగా ఏం చూస్తున్నామంటే భర్తలను చంపేస్తున్న భార్యలను చూస్తూ ఉన్నాము. ఒకళ్ళైతే భర్తను చంపేసి డ్రమ్ములో పెట్టారు, ఇలా రకరకాలుగా చేస్తూ ఉన్నారు. ప్రియుడి వ్యామోహంలో పడి సొంత బిడ్డలను చంపే తల్లులు మాతృమూర్తులు తయారైతా ఉన్నారు. అంత కఠినమైన మనసు ప్రభావం, మీ టీవీల ప్రభావం అంత అద్భుతంగా ఉంది. ఇంతకుముందు ఈ సీరియళ్ళు, దిక్కుమాలిన సీరియళ్ళు లేవు. అత్తా కోడళ్ళ యుద్ధం ఒక దాంట్లో కూడా మంచి చూపిస్తారుగా, మంచి అత్తా కోడళ్ళను కూడా చూపిస్తారుగా. ముందంతా చెత్త చూపించి మళ్ళీ ఎక్కడనో మూలను మంచి చూపిస్తే ఏం జరిగేది? జరగాల్సిన డ్యామేజ్ ఇది జరిగిపోతుంది కదా. మనిషిలోని ఆకర్షణలు, ఇష్టాలు ఈ మధ్య నాకు అది ఇంపార్టెంట్ అనుకుంటున్నారు. పాతకాలంలో వాటిని త్యాగం చేసి నా కుటుంబం బాగుండాలా అనుకొని భరించుకునేవాళ్ళు. భర్త భరించుకునేవాడు, భార్య భరించుకునేది, ఎన్నిటినో త్యాగం చేసుకునేవాళ్ళు. ఇప్పుడు నేను ఎందుకు త్యాగం చేయాలి? నేను అనుభవించాలి, నేను బాగుండాలి, ఎవడు ఎట్టన్నా పోను. ఎందుకు వస్తుంది? చదివినప్పటి నుంచి మంచి జ్ఞానమైనటువంటి చదువు, ధర్మం ఏంటి, న్యాయం ఏంటి, రామలక్ష్మణులు ఏంటి, రాముడు ఏంటి, సీత ఏంటి, ఈ కథలు ఎక్కడా లేవు. చదువుల్లో అంతా ఎప్పుడు ఇంజనీర్ అవ్వాలి, ఎప్పుడు డాక్టర్ అవ్వాలి, ఎప్పుడు డబ్బు సంపాదించాలి, బిజినెస్ మ్యాన్ ఎలా అవ్వాలి. మంచిదే, కానీ అదొక్కటే జీవితం కాదు కదా. నువ్వు 24 గంటలు డాక్టరు ఇంజక్షన్లు ఎక్కించుకుంటానే ఉంటావా? అమ్మ నాన్నను చూసుకోవడం, పెళ్లి చేసుకొని భార్య బిడ్డలను చూసుకోవడం, వాళ్ళను ఉన్నతిలోకి తేవటం, ఒక నలుగురికి నీకుండే డబ్బుగా నువ్వు సంపాదించిన డబ్బు ఒక నలుగురికి అన్నదానం, పాత బట్టలు ఇచ్చి వస్త్ర ఉడకబెట్టి దాన్ని శుద్ధి ధోకే కడిగి ఉతికి ఆ వస్త్రాలు ఏమన్నా దానం. ఏమి గురూజీ, ఎవరికైనా అన్నదానం చేయడం పక్కన పెడితే మనం తింటున్న అన్నాన్ని ఎలా తీయాలని చూసే వాళ్ళే చాలా మంది ఉన్నారు ఈ రోజుల్లో. జియో ఔర్ జీనేతో, నువ్వు బతుకు ఇంకోళ్ళను బతికి. కానీ ఉన్నదంతా ఊడ్చిపెట్టమని ఎక్కడ ఏ శాస్త్రము చెప్పదు. నీకు ఉన్న దాంట్లో కొంత తృప్తిగా, అభిమానంగా, ప్రేమగా, వినయంగా తిను అని ఆడ బారేస్తే అక్కడ నీ అహంకారము, వాణ్ణికి అవమానము. మానమున్నవాడు ఎవడు కూడా అని వస్తే పారా నీ తిండి నాకు అక్కడ నేను కావాలంటే పస్తుంటానని పోతాడు, కానీ అటువంటి తిండి తినడు. అయ్యా ఈ పొద్దు నాకు అవకాశం దొరికింది మీకు పెట్టేకు, వచ్చి కూర్చొని తినిపోండి. ఏం నీ కొంపలు మునిగిపోయినా ఆ మాట అనేదానికి నీ అహం తగ్గలేదు, నీది ఏమీ తగ్గలేదు. పైగా ఆ తిన్నవాడు అన్నదాత సుఖీభవ అని ఆశీర్వదించిపోతాడు. అంత ఆశీర్వాదం చెప్పలేకపోయినా నా కడుపు చల్లకపరిచావు, నీ కడుపు చల్లంగా ఉండా అంటాడు. 100 మంది ఆ మాట అనకపోయినా ఒక్కడన్నా కానీ నీకు అది తగిలిందా? చాలుగా. తిడితే తిట్లు కూడా తగులుతాయిగా. మరి ఇది తగులితే అదెందుకు తగలదు? దేవుడు ఉన్నాడు అంటే దెయ్యం ఉందే, తప్పదుగా. చక్కగా చెప్పారండి. సో అందరూ కూడా మానవత్వంతో ధర్మబద్ధంగా జీవితం కొనసాగించాలని చెప్దామండి. సో మరీ కఠిన మనస్కులై సో పక్కన వాడిని ఎలా టార్గెట్ చేసి వాడిని ఎలా కింద పరిస్థితులు కొంతమందిని అట్లా మారుస్తాయమ్మా. ఒక మనిషి చెడ్డోడు అవుతున్నాడంటే వాడు స్వయంగా నేను చెడ్డోడు కావాలని ఎవ్వడూ కోరుకోడు. ఆ ఎన్విరాన్మెంట్స్, పరిస్థితులు, దానికి అతను రిటార్ట్ అయ్యే వ్యవహారం, దాంతో అవి జరుగుతుంటాయి. కాకపోతే అక్కడ కొంచెం దేవుడిచ్చిన ఆ విచక్షణను వాడుకొని కొంచెం దీన్ని భరిస్తాను, తర్వాత సర్దుకుంటుందిలే అన్న దీంట్లోకి వచ్చాడు అంటే బాగవుతాడు. ఆ నిమిషంలో ఆ డెసిషన్ కొట్టేస్తాను, చంపేస్తాను, చేసేస్తాను, దొంగతనం చేసేస్తాను అనుకొని నిర్ణయం తీసుకున్నాడు. ఇంకా ఒక్కసారి అది చేసినాడు, ఇంకా పతనంలోకే పోతూ వస్తుంది. చక్కగా చెప్పారు గురువు గారు. జై శ్రీమన్నారాయణ.
మీరు వస్తూ ఉండాలి ఇక్కడికి, మాకు మంచి మంచి మాటలు చెప్తూ ఉండాలి. ఈ చెప్పిందంతా మా గురుదేవుని కరుణా కటాక్షం.